సరే అంజలి, నేను తర్వాత కలుస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు. బాయ్. కళ్యాణ్, మేమంతా క్షేమంగా ఉన్నాం బాబు. వదినా, వదినా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది అరవింద్? వదినా, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను వదినా. కూల్ అరవింద్, అసలేం జరిగిందో చెప్పు. వదినా, నా లక్కీ నంబర్కి ఫోన్ చేయమన్నావు కదా, అలాగే చేశాను. అంజలిని పార్క్కి రమ్మని చెప్పాను. తను వచ్చింది. వదినా, పార్క్లో అంజలి కోసం వెయిట్ చేస్తున్నాను. తను ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నాను. కానీ ఎదురుగా అంజలి వెళ్ళిపోతుంది వదినా. నేను అంజలితో మాట్లాడుతుంటే తను నా ఎదురుగా వెళ్ళిపోతుంది. అంటే నేను మాట్లాడేది అంజలితో కాదు వదినా. మరి నాతో మాట్లాడింది ఎవరు? ఎవరు అరవింద్? అలివేణి వదినా. అలివేణి పార్క్ వచ్చిందా? వచ్చింది వదినా. నేను పార్క్లో అంజలి కోసం వెయిట్ చేస్తుంటే అలివేణి కనిపిస్తే భయపడి దాక్కున్నాను. కానీ ఆ తర్వాత చూస్తే అలివేణి అంజలిగా మాట్లాడుతుంది. అంజలి వాయిస్, అలివేణి వాయిస్ ఒకటే వదినా. అది నువ్వు క్లారిటీగా కనుక్కున్నావా? వదినా, అంజలి వెళ్ళిపోయాక నాకు డౌట్ వచ్చి ఫోన్ చేసి కట్ చేసి మళ్ళీ ఫోన్ చేశాను. నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది అలివేణియే వదినా. అలివేణి వాయిస్, అంజలి వాయిస్ ఒక్కటే వదినా. నేను షాక్ అయ్యాను. నాకేం అర్థం కావట్లేదు వదినా. అరవింద్, ఆర్ యు షూర్? వదినా, ఈ ప్రపంచంలో నేను ఎక్కడున్నా అంజలి ఫోన్ చేస్తే ఆ వాయిస్ నేను గుర్తుపడతాను. ఆ వాయిస్ వినగానే నాలో తెలియని వైబ్రేషన్స్ మొదలవుతాయి. బట్ ఈరోజు నా లవ్వర్ అనుకుంటున్న అంజలిగా అలివేణి మాట్లాడుతోంది. ఆ వాయిస్ అంజలిది, బట్ అలా మాట్లాడేది అలివేణి. ఇది ఎలా సాధ్యం వదినా? తన వాయిస్ అంజలి వాయిస్ ఒక్కటే ఎలా అవుతుంది? వెంటనే అప్పుడే అక్కడే అలివేణిని అడిగి నా డౌట్ క్లియర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ చివరి క్షణంలో వద్దనుకుని వచ్చాను. మరి అలివేణి నిన్ను చూసిందా? నన్ను చూసిందో లేదో నాకు తెలియదు వదినా. అక్కడే అడిగే క్లారిటీ తీసుకోవాల్సింది అరవింద్. నా దగ్గరికి ఎందుకొచ్చావు? ఎందుకంటే నేను మొదటిసారి అంజలిని పార్క్లో కలిసి ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీరు చాలా నర్వస్ అయ్యారు వదినా. వదినా, ఆ రోజు మీరు నాతో అరవింద్, నిన్ను ప్రేమించేది అంజలి కాదు మా అక్క అలివేణి అని చాలా ఎమోషనల్గా అన్నారు. అది నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత సడన్ గా నన్ను టెస్ట్ పెట్టడానికి అలా అన్నానన్నారు. అవును అన్నాను అరవింద్. మీ మాటలు పార్క్లో గుర్తుకొచ్చి అలివేణి అడగకుండా మిమ్మల్ని అడుగుదామని పార్క్ నుంచి డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చాను వదినా. ఇప్పుడు చెప్పండి వదినా, ఆ రోజు అంజలి కాదు మా అక్క అని కన్ఫ్యూజన్ గా మాట్లాడారు.
ఈరోజు అంజలి అలివేణిల వాయిస్ ఒకేలా ఉండడం చూసి నా లవర్ అంజలియా అలివేణియా అని నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను వదినా. ఆ రోజు అలివేణియా నా లవర్ అని మీరు ఎందుకన్నారు? అరవింద్, అలివేణి వాయిస్ అంజలిలా ఎందుకుందో అసలు నిజమేంటో అది నువ్వే తెలుసుకోవాలి. వదినా, మీరిలా మాట్లాడుతున్నారంటే నా లవర్ అంజలి కాదా? చూడు, ప్రేమించింది నువ్వు. నీ లవర్ అంజలి ఎవరా అనేది నీకొచ్చిన డౌట్. దాన్ని కూడా నువ్వే క్లియర్ చేసుకోవాలి. వదినా, పెళ్లికి 2 రోజులు ఉందనగా నా లవర్ విషయంలో డౌట్ రావడం ఏంటి? అంటే నేను మళ్ళీ మోసపోయానా వదినా? అరవింద్, నిజమైన ప్రేమ ఎప్పుడు మోసపోదు. ఆల్రెడీ ఒకసారి త్రిష చేతిలో మోసపోయాను. ఇప్పుడు మళ్ళీ. అరవింద్, ఒకరిని ప్రేమించడం, ఒకరి ప్రేమని పొందడం ఈజీనే. కానీ ఆ ప్రేమని గెలుచుకోవడంలోనే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ప్రేమ కోసం ఎన్ని అడ్డంకులు దాటి వెళ్లాలో ఒక్క ప్రేమికులకి మాత్రమే తెలుస్తుంది. సో అలాంటి స్టేజ్లో ఇప్పుడు నువ్వున్నావు అరవింద్. నా కన్ఫ్యూజన్ క్లియర్ చేయి వదినా అని అడిగితే ఇలా మాట్లాడుతుందేంటా అని మాత్రం అనుకోవద్దు. నువ్వు ఫోన్ చేసిన నంబర్ అంజలిదే కదా? అంజలిదే వదినా. మరి ఆ ఫోన్ అలివేణి దగ్గర ఎందుకుంది? నీ లవర్ ఫోన్ నంబర్ అలివేణి దగ్గర ఉంది. మరి నువ్వు రెగ్యులర్గా అంజలితో మాట్లాడే నంబర్కి ఫోన్ చేయి. అప్పుడు అంజలి వాయిస్ కూడా మళ్ళీ ఒకసారి విను. ఆ తర్వాత అలివేణికి ఫోన్ చేయి. తన వాయిస్ కూడా ఇంకొకసారి విను. అప్పుడు నీ క్లారిటీ వస్తుంది కదా అరవింద్. యువర్ రైట్ వదినా. అరవింద్, పార్క్ విషయం బయటకు చెప్పకుండా ఫైండ్ అవుట్ చేయాలి. అంతేకాదు, ఈ డిస్కషన్స్ అన్ని సీక్రెట్గా ఉంచు. అలాగే వదినా. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏంటి కన్ఫ్యూషన్ అని భయపడుకో. నీకు సపోర్ట్గా మీ వదిన ఉంది. ఓకేనా? థ్యాంక్స్ వదినా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజలి, నా బోన్లో పడ్డావు. నెక్స్ట్ ఈ కృష్ణవిని ఏం చేయబోతుందో నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు. అంజలి, నువ్వు నా అంజలివి కాదు. వదిన చెప్పినట్టు అంజలితో మాట్లాడిన రెగ్యులర్ నెంబర్కి ఫోన్ చేస్తాను. అంజలితో మాట్లాడుతూ తన వాయిస్ రికార్డ్ చేస్తాను. హాయ్ అరవింద్. హాయ్ అంజలి, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నాను అరవింద్. నా గురించంటే నేను అడిగిన ముద్దు గురించా? చెప్పాను కదా, ఆ ముద్దు షాదీకే బాద్. పార్కుకొచ్చి ముద్దు ఇవ్వకుండా వెళ్తావా? నేనిప్పుడు పార్క్ వచ్చాను అరవింద్. అయితే పెళ్లికి ముందు ముద్దివ్వవా? ప్లీజ్ అరవింద్. అంజలి, 1 మినిట్, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. అలాగే అరవింద్. పార్క్ అంటాడేంటి? పార్క్ అంటే తను పార్క్కి రాలేదన్నట్టుగా మాట్లాడుతుందేంటి? సరే,
ఇప్పుడు అలివేణికి కాల్ చేస్తాను. హాయ్ అంజలి. అరవింద్, నీకో విషయం చెప్పాలి. ఏంటి అంజలి? ఈ నంబర్ నాది. అవును, నీదే కదా అంజలి, అందుకే ఫోన్ చేస్తున్నాను. నేను అంజలిని కాదు, అలివేణిని. ఏయ్ అంజలి, ఎందుకు నన్ను ఆట పట్టిస్తున్నావు? ఈ వాయిస్ అంజలిది. ఈ అంజలినే నేను ప్రేమించాను. కన్ఫ్యూజ్ చేయకు. అయ్యో అరవింద్, ప్లీజ్. నేను అలివేణినంటే నమ్మవేంటి? నువ్వు అలివేనివి కాదు, అంజలివి అంజలివి అంజలివి. అంజలి, నన్ను మోసం చేయకు. నీ వాయిస్ వినకపోతే చచ్చిపోతాను అంజలి. అంజలి ఫోన్ కట్ చేసిందేంటి? ఓ గాడ్, నేను అలివేణితో మాట్లాడుతుంటే అంజలితో మాట్లాడుతున్నట్టుంది. కానీ అంజలితో మాట్లాడుతుంటే అసలు అంజలి వాయిస్లా లేదు. అసలు ఎలాంటి ఫీలింగే కలగడం లేదు. హాయ్ అరవింద్. హాయ్ అంజలి, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నాను అరవింద్. నా గురించంటే నేను అడిగిన ముద్దు గురించా? చెప్పాను కదా, ఆ ముద్దు షాదీకే బాద్. ఇది అంజలితో మాట్లాడిన వాయిస్. వెళ్తావా? నేనిప్పుడు పార్క్ వచ్చాను అరవింద్. అయితే పెళ్లికి ముందు ముద్దివ్వవా? ఇప్పుడు రికార్డ్ చేసిన అలివేణి వాయిస్ ప్లే చేస్తాను. హాయ్ అంజలి. అరవింద్, నీకో విషయం చెప్పాలి. ఏంటి అంజలి? ఈ నంబర్ నాది. అవును, నీదే కదా అంజలి, అందుకే ఫోన్ చేస్తున్నాను. నేను అంజలిని కాదు, అలివేణిని. ఏయ్ అంజలి, ఎందుకు నన్ను ఆట పట్టిస్తున్నావు? ఈ వాయిస్ అంజలిది. ఈ అంజలినే నేను ప్రేమించాను. కన్ఫ్యూజ్ చేయకు. అయ్యో అరవింద్, ప్లీజ్. నేను అలివేణినంటే నమ్మవేంటి? నువ్వు అలివేనివి కాదు, అంజలివి అంజలివి అంజలివి. అంజలి, నన్ను మోసం చేయకు. నీ వాయిస్ వినకపోతే చచ్చిపోతాను అంజలి. అలివేణి వాయిస్ అంజలి వాయిస్ లా ఉంది. ఎస్, ఆ రోజు అంజలిని ఫస్ట్ టైం నేను పార్క్ లో కలుద్దామని ప్రపోజల్ పెట్టాను. తను ఆ రోజు పార్కుకు వచ్చి కలిసింది. అప్పుడు తన వాయిస్ రికార్డ్ చేశాను. ఆ ఆనందంలో ఆ వాయిస్ వదిని కూడా వినిపించాను. ఎస్, విజయవాడే, సేమ్ ప్లేస్, సిద్ధార్థ కాలేజ్. ఎస్ 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 ఎస్. ఎస్, దొరికింది. అవును, నన్ను ఎందుకు అంతగా ప్రేమించావు ఆనంద్? ఎందుకంటే అది ప్రేమ అంజలి. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటది? మనం రేపు కలుస్తున్నాం. విజయవాడనా, అనంతపురమా లేదా గోదావరి కనియా? విజయవాడే. విజయవాడలో ఎక్కడా? సేమ్ ప్లేస్, సిద్ధార్థ కాలేజ్. ఓ, ఎక్కడైతే మిస్ అయ్యామో అక్కడే కలుస్తున్నాం అనమాట. నైస్ ప్లేస్. రేపు 10 గంటలకల్లా వచ్చేయాలి, సరేనా? అంటే అలివేణి
అంజలి అరవిందుల పెళ్లి రోజే అదే కళ్యాణ మండపంలో అదే ముహూర్తానికి కళ్యాణ్ అలివేణిల పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. నీ ప్రేమ గురించి నిజం చెప్పకపోతే మీ నాన్నను మోసం చేసేది అంజలి కాదు, నువ్వు. నా కూతురు ప్రేమను చంపి ఇంకో మోసగతి పెళ్లి చేశారని మీ నాన్నకి తెలిస్తే ఆ రోజే గుండాకు చేస్తాడే. ఇంకా ఏం ఆలోచిస్తున్నావే? మీ నాన్న కళ్యాణితో నీ పెళ్లి చేసేస్తాడే. భయపడుతూ భయపడుతూ పెళ్లి మండపం దాకా తీసుకువెళ్ళి ఆ రోజు నిజం చెప్పి మీ నాన్న నీ చేతులతోనే చంపేస్తావు. దానికంటే ఇప్పుడే చెప్పు. పో. పోవే. చెప్పేస్తాను బామ్మ, ఇప్పుడే నిజం చెప్పేస్తాను. అవును పూజారి గారు, అలివేణి పెళ్లి కూడా అదే ముహూర్తానికి కళ్యాణ్తో జరగబోతుంది. కళ్యాణ్తో నా పెళ్లి జరగదు నాన్న. 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 పూజారి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటమ్మా ఇందాక ఏదో అన్నావు? నేను కళ్యాణ్ని పెళ్లి చేసుకోన్నాన్నా. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నేను కళ్యాణ్ని పెళ్లి చేసుకోన్నాన్నా. ఏ అబ్బాయి నచ్చలేదా? ఆ రోజు నీ ఇష్టంతోటే కదమ్మా నిశ్చితార్థం జరిగింది. మరి ఈ రోజు ఎందుకు వద్దంటున్నావు? ఎందుకంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించానన్నా. ప్రేమించావా? ఎవరు అబ్బాయి? ఆ అబ్బాయి ఎవరో చెప్తే మీరు పెళ్లి చేస్తారా నాన్నా? అమ్మా అలివేణి, ఏందమ్మా ఇది? నీ ఇంట్లో రోజుకొకరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఎవరో అబ్బాయిని నువ్వు ప్రేమించడం ఏందమ్మా? వస్తే వరం ప్రేమించాలని చెప్తుంది కదా, ముందు ఆ అబ్బాయి ఎవరో ఏంటో అడగండి. ఏంటే అడిగేది? 2 రోజుల్లో పెళ్ళనుకుని ఇప్పుడొచ్చి ప్రేమించానని చెప్తే ఏం నీకు నీ మనవరాలకి తమాషాగుందా? తోట తీస్తాను. లక్ష్మి, నువ్వు మాట్లాడుకో. సరే, ఆ అబ్బాయి ఎవరో చెప్పమ్మా. చెప్పవే, మీ నాన్న అడుగుతున్నాడు కదా, చెప్పు. నేను ప్రేమించిన అబ్బాయి కృష్ణవేణి మరిది అరవింద్ నాన్న.
ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అరవింద్ని ప్రేమించావా? అవును, అరవింద్ కూడా నన్ను ప్రేమించాడు. ఏంటమ్మా ఇది? అంజలి అరవిందులు ఫోన్లో ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరినీ స్వయంగా నేనే కలిపాను. అలాంటిది నువ్వు అరవింద్ను ప్రేమించానంటవేంటి? నాన్న,